బాగా అవ్వ తగ్గేదిలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, ఫైర్. శివల్లి పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంది కదా, పుష్ప 2 మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? పుష్ప 2 లో అది ఫస్ట్ సాంగ్ బాగుంది, ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ బాగా నచ్చిందా? సెకండ్ ఏంది కిస్ కిస్ కిస్, ఓకే అసలు నచ్చలేదన్న. ఓకే మళ్ళంటే ఇదైతే ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ బాగుంది. ట్రైలర్ పుష్ప 1 అయితే చూసారా? పుష్ప 1 చూసినాం. దాంట్లో మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? అదే ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ నచ్చింది. మరి మీకేం సాంగ్ నచ్చింది? పర్లేదు చెప్పండి, మీకే సాంగ్ నచ్చింది? చూపే బంగారం ఆయనే, చూపే బంగారం, చూపే బంగారం ఆయన. ఓకే, పుష్ప 2 మూవీకి అయితే వెళ్తారా? డిసెంబర్ 5 వస్తుంది కదా. డబ్బులుంటే వెళ్తాను, లేదంటే లేదు. కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాని తర్వాత వెళ్తాం. ఓకే, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్తారు. సరే, పుష్ప 1 లో మీ ఒక డైలాగ్ ఉంది కదా, నీ అవ్వ తగ్గేదిలే, ఇంకొకసారి నీ అవ్వ తగ్గేదేలే. నువ్వు చెప్పండి, పర్లేదు చెప్పండి. సిస్టర్, పుష్ప 2 మూవీ వస్తుంది కదా, ఆ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి? నాకు మూవీస్ పైన అంటే లేదు. ఎవరురా నువ్వు? పోనీ ఎవరి ఫ్యాన్? ఎవరి ఫ్యాన్ కూడా కాదు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పోనీ పుష్ప మూవీ చూసారా? చూసా, అలా ఏంటి ఏదో అలా చూసాను. అలా 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 చూసారంట. సరే, పోనీ పుష్ప 2 మూవీ చూస్తారా? చూస్తా అని అనుకుంటున్నా. పుష్ప మూవీలో ఒక డైలాగ్ బాగా ఎక్కువ ఫేమస్, తగ్గేదే. ఒక్కసారి మీ స్టైల్లో చెప్తారా? పర్లేదు పర్లేదు, మీ స్టైల్. తగ్గేది లేదా? మరి డిసెంబర్ 5 మూవీ అయితే చూస్తారా? ఎగ్జామ్స్ ఉన్నాయి, ట్రై చేస్తాను. ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ చూస్తారు, ట్రై అయితే చేస్తారు. ఓకే, పుష్ప మూవీ రిలీజ్ అవుతుంది కదా, పుష్ప 1 మూవీ అయితే చూసారా మీరు? చూసా, పార్ట్ 1 చూసారా? ఏం నచ్చింది మూవీలో? శ్రీవల్లి. శ్రీవల్లి. నీకు శ్రీవల్లి నచ్చింది? నీకే నచ్చింది? మంగళం సీను. మంగళం సీన్. మంగళం సీన్. మరి అనసూయ నచ్చలేదా మీ ఇద్దరికి? రాక్షాయని మీద ఇంట్రెస్ట్ లేదు. ఓహో, నీకు? శ్రీవల్లి. ఓకే, పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా చెప్పడం అయితే మాకు ఇంట్రెస్ట్ ఉంది సినిమాకి. ఓకే, ఈ ఏ లెవెల్లో ఉంటుందో మేము చూడాలనుంది. ఓకే, మేము మనస్ఫూర్తి చెప్తున్నాం. ఎందుకు ఈ అబ్బాయికి ఆల్ ది బెస్ట్ చెప్తావు? ఓకే, అల్లు అర్జున్ ఫ్యానా? నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్? నువ్వు ఎవరు ఫ్యాన్? ప్రభాస్ ఫ్యాన్. ఓకే, పుష్ప 1 లో మీకు నచ్చిన బాగా మంచి డైలాగ్ చెప్పండి. పుష్ప 1 లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, ఫైర్. మరి నువ్వు? అదే నువ్వు ఇంకోటి చెప్పు. ఈ కాలు నాదే, ఆ కాలు నాదే, నా కాలు నా కాలు వేసుకుంటే తప్ప. అది నువ్వేం చెప్తావు? శివల్లి ఆమె సామి అంటది. ఆ డైలాగ్. ఓకే, పుష్ప 2 లో కిసిక్ అనే సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ నీకు బాగా నచ్చిందా? అసలు చెప్పు. చూసా గానీ ఆమె అయితే భలే నచ్చింది. మరి నీకు? బాగుందా? నిజంగా బాగుందా? నిజంగానే బాగుంది. నీకు? నీకు కూడా బాగా నచ్చిందా? ఓకే, సరే, పుష్ప 2 పోవాలంటే ఆ సాంగ్ కోసమైనా ఉండాలి. ఏ సాంగ్ కోసం? కిసాక్ సాంగ్ కోసం. కాలేజ్ ఎగ్గొట్టైనా పోతావా? నువ్వు కూడా కాలేజ్ పోతావా? వాల్ పాస్ అనేది వాల్ పాస్ అన్న పోవాలి కాలేజ్. వాళ్ళ కోసం అన్నా పోవాలంట. హీరోయిన్ కోసం కదా, శ్రీలీల కోసం పోతారంట. ఓకే, సరే, మీ ముగ్గురు తగ్గేదే లేదు అరే డైలాగ్ ఒకసారి చెప్తారా? ఇంకొకసారి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మేడం, డిసెంబర్ 5వ తారీఖున పుష్ప 2 మూవీ వస్తుంది కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. పుష్ప అల్లు అర్జున్ కాబట్టి. ఓకే,
పుష్ప 2 పుష్ప 1 లో వచ్చి అంటే సస్పెన్స్ గా ఉండింది కదా, ఏమైందో ఏం జరగలేదు. ఓకే. దాన్ని చూడాలని చెప్పి ఎక్సైటింగ్ గా ఉంది. మీరు ఎవరి ఫ్యాన్? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పుష్ప మూవీలో ఒక డైలాగ్ చెప్తారా? పుష్ప మూవీలో ఎనీవన్. తగ్గేది తగ్గేది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. తమ్ముడు, పుష్ప 1 మూవీ రిలీజ్ అయింది కదా, చూసావా? ఎలా అనిపించింది? అది బాగుంది సార్. డిసెంబర్ 5th పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్తావు కదా? వెళ్తాను. సరే, పుష్ప 1 లో నీకు నచ్చిన సాంగ్ ఏది? సాంగ్ మాస్ సాంగ్. అదే చెప్పు, ఏం సాంగ్? అంటే గుర్తులేదు, మాస్ సాంగ్. అది బాగా. సరే, గుర్తులేదా? ఓకే. పుష్ప 2 లో కిసిక్ కిసిక్ అనే సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం చూసినప్పుడు బాగాలేదు. శ్రీలీల కూడా బాగా. శ్రీలీల బాగా నచ్చిందా? అంటే బాగా డాన్స్ అనిపించింది. ఓకే. పుష్ప 1 లో ఒక డైలాగ్ ఉంది కదా, ఒకసారి డైలాగ్ చెప్పు. ఏ డైలాగ్? అల్లు అర్జున్ డైలాగ్, ఫేమస్ డైలాగ్. చూస్తాందా ఆ పిల్ల చూస్తాందా అంటారు కదా. అదే కొంచెం బాగా చెప్పు, ఈ స్టైల్లో చెప్పు. అది అంతగా రాదు. అవునా? సరే, ఎవరి ఫ్యాన్ నువ్వు? రజనీకాంత్. రజనీకాంత్ ఫ్యానా? ఓకే ఓకే. సరే, ఇంకొకటి తగ్గేదే లేదు నీ డైలాగ్. అదే, అదొకసారి నీ స్టైల్లో చెప్పు. ఎంతవరకు అమ్మాయిలు బేబత్సంగా చెప్పారు, నీ స్టైల్లో చెప్పు. తగ్గేదేలా. హ్యాండ్స్ చూపించవా? తగ్గేదేలా. వెరీ గుడ్. ఓకే, తమ్ముడు, పుష్ప 1 మూవీ చూసారు కదా? చూసావా? సరే, పుష్ప 2 డిసెంబర్ 5th రిలీజ్ అవుతుంది. నీ ఒపీనియన్ ఏంటి? ఏం లేనా, మూవీ బాగుండాలా? మూవీ బాగుండాలి. ఓకే. పుష్ప 1 లో ఏం నచ్చింది నీకు బాగా? ఫ్యానే, పుష్ప ఫ్యాన్ కాబట్టి. అల్లు అర్జున్ ఫ్యానా? ఓకే. పుష్ప 1 లో నీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? పుష్ప క్యారెక్టర్. నీకే క్యారెక్టర్ బాగా నచ్చింది? పుష్ప క్యారెక్టర్. ఓకే. పుష్ప 2 లో కసక్ అనే సాంగ్ వచ్చింది కదా, నీ ఒపీనియన్ ఏంటి ఆ సాంగ్ పైన? తెలియదు కదా, చూసావా? ట్రైలర్ చూసావా? ట్రైలర్ బాగా నచ్చిందా? ట్రైలర్ ఏం బాగా నచ్చింది? ఫైటింగ్ ఉంది. ఓకే ఓకే. నీకే నచ్చింది? బీజిఎం నచ్చింది. పుష్ప 1 లో ఏదన్నా ఒక మంచి డైలాగ్ చెప్పు, నీకు నచ్చిన డైలాగ్. కెమెరా సైడ్ చూస్తే ఇటు చూడుమా, ఏం నచ్చింది? సరే, ఏదో ఒక డైలాగ్ తగ్గేదేలా సంథింగ్ ఏదైనా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, ఫైర్. ఓకే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, ఫైర్. తగ్గేదేలా చూపించు ఒకసారి. తగ్గేదేలా. తమ్ముడు, రీసెంట్ గా పుష్ప మూవీ వస్తుంది కదా, దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? హిట్ అవుతుంది అనుకుంటున్నా. హిట్ అవుతుంది అని అంటే ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే. హిట్ అవుతుంది అనుకుంటున్నావు. ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ ఇయర్. ఎవరి ఫ్యాన్? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. హిట్ అవుతుందా పక్కానా? సరే, ఏదన్నా నువ్వు అల్లు అర్జున్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? డాన్స్ బాగా వేస్తాడు. ఓకే. స్టైలిష్ గా ఉంటాడు. ఓకే. చూడడానికి బాగుంటాడు. చూడడానికి హీరోలా ఉంటాడు. హీరోలా? అందరికన్నా హీరోనే కదా? హీరోనే కాదన్నా. ఓకే. బాగుంటాడు. అది